వచ్చాడండి. ఓ పోటుగాడు పొద్దున్న వెళ్ళాడు, ఊరంతా బలాదూరు తిరిగి తిండి టైంకి ఇంటికి వచ్చేస్తాడండి. లెక్క చేస్తుంటే ఒకటే కూడా చేస్తాను ఏంద్రా? నీ లెక్క దక్కలా అసలు నాకు అర్జెంట్ 5,000 కావాలని ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు 5,000 దేనికి ఇవ్వాలి? నేను డబ్బండి నీకు లెక్కలేదురా. నిన్న 2,000 తీసుకున్నావు, మొన్న 2,000 తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు 5,000 అడుగుతాను ఏంద్రా? నిన్న మొన్న అంటున్నావు, నువ్వేం కష్టపడి సంపాదించావా? మా తాతగారు సంపాదించింది. నాకేనా నీకేం నొప్పి? బాలే పుట్టినా తాంతే కుదిరాడుగా. అబ్బా 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 వేసేసాడు, బాగా వేసేసాడు. తాత సంపాదించిందా? నీకు ఎంత పొగరెక్కింది ఏంద్రా? అంతేనా కేవలుందా? ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా? డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి కూడా రాను, ఇంట్లో నుంచి బయటకు పోతా. ఏం చేసుకున్నా నాకే తెలియదు. తర్వాత నువ్వు ఎదుగు సత్తావు. సావుడు బతులేదు లేదు, ఇక్కడ డబ్బులు తీసుకో. లెక్క ఎందుకు ఇడదా? అయిందా? బాగైందా? కూడా అలా 10,000 ఉన్నాయరా. నా కడుపులు సెడబుట్టినావు కదరా. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదండోయ్. ఏ జన్మలో ఏం పాపం చేసిందో నా కర్మరా. నా కొడుకుగా పట్టడం వీడు. బాగా సీరియస్ పోతారా కదండి? అదంతా నీకెందుకురా? రామయ్య కూలీలో తీసుకొని చెరికాడికి పోయినారా? పోయిండండి. అబ్బా డబ్బులే తీసుకుని పోయిండే రాడండి, తన్ని తీసుకుని పోతే బాగుండు. అరే మా నాన్న పని చేస్తాడు, మనం అన్నం ఇచ్చి వచ్చి ఆడుకుందాం. సరేరా. పని చేసి చేసి నడుము కాళ్ళు నొస్తున్నాయి. ఇప్పుడే కూలీలు వచ్చారు, ఉరికిస్తారు. కాళ్ళు చేసి బాగా నొస్తున్నాయి. ఏం చేయాలి? దానిలో కొద్దిసేపు కూర్చుంటా. ఏం కాలేదు, వద్దులే. నువ్వు పోయి చదువుకున్నావా? చదువుకోపోయి ఎందుకురా ఈ నొప్పుడు? రామయ్య బాబు గారు, కొడుకు కాళ్ళు నొక్కుడు, నువ్వు కూర్చుండో స్టైల్ ఏదో స్టైల్ బాగుండేరా. చేసిందండి. ఇప్పుడే వచ్చిండు, అన్న తీసుకొచ్చిండు. అయితే ఇప్పుడు కూలీలు కూడా వచ్చి పని చేస్తున్నారు. అబ్బా వాడరా కొడుకంటే. సొమ్మున్నాడు గుణం లేదు, గుణం ఉన్నాడు సొమ్ము లేదు. పుత్రరత్నం అంటే వీడేరా. పిచ్చాయన గునుగుతున్నావేంద్రా? ఏముందయ్యా? ఏం లేదు. నీ బతుకు బస్ స్టాండ్ లేరా. ఎంతో గుండె వలిగింది.